పోతన భాగవతము వామనావతారము. ఈ విధంగా జన్మించినటువంటి ఆ యొక్క వామనుణ్ణి చూసి అతిథి అయినటువంటి ఆ ఆ తల్లి ఇలా చెప్తూ ఉంది. నన్ను కన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపఫలంబా నా కుమారా. నన్ను గన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపఫలంబా నా కుమారా. నాది చిన్నువడుగా నా కుల దీపిక, రాగదయ్య భాగ్యరాశి వగుచు. నాది చిన్నివడుగా నా కుల దీపిక, రాగదయ్య భాగ్యరాశి వగుచు. నన్ను కన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపఫలంబా నా కుమారా. నాదు చిన్నివడుగా నా కుల దీపిక, రాగదయ్య భాగ్యరాశి వగుచు. కన్న బిడ్డడైన వామనుని నా కన్న తండ్రి, నా పాలి దేవుడా, నా నోముల పంట, నా ముద్దుల కన్నా, నా చిన్ని వడుగా నా వంశాలంకారమా, నా పెన్నిది అని ఈ విధంగా చెప్తూ ఉంది అతిథి తన బిడ్డను చూసి. తదుపరి పద్యం చూద్దాం. అన్నారమ్మని డగ్గరి చన్నుల పాలేరువార సంశ్లేషిణి అయి, చిన్నారి మొగముని ఉరుచు కన్నారంజూచి కన్న కడుపై ఉంటన్. అన్నారమ్మని డగ్గరి కన్నుల పాలేరువార సంశ్లేషిణి అయి, చిన్నారి మొగము జివురుచు కన్నారం జూచి కన్న కడుపై ఉంటన్. నా కన్నా రావయ్యా అంటూ అతిథి దగ్గరకు పిలిచింది. అక్కున చేర్చుకుంది, మొహాన్ని దువ్వింది. తను కడుపారా కన్నా ఆ చిన్నారి బాలుని కన్నుల నిండుగా చూసింది అని ఈ పద్య భావము. ధన్యవాదము.